నమస్తే. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది? ఓవైపు అధికారమే లక్ష్యమని చెబుతున్న కమలనాథులు, మరోవైపు అంతర్గత విభేదాలతో రోడ్డున పడుతున్నారా? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మధ్య మొదలైన లేఖల యుద్ధం అంటే లెటర్స్ యుద్ధం ఇప్పుడు ఢిల్లీ దాకా చేరింది. అప్పుడు లేఖలు రాయడానికి స్టేషనరీ సరిపోలేదా అంటూ అరవింద్ వేసిన సెటైర్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు ఈటెల, బండి సంజయ్ మధ్య సైలెంట్ వార్. బండి సంజయ్, కిషన్ రెడ్డి మధ్య గ్యాప్. సో, ఇలాంటివన్నీ గూడా తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య గొడవలకి గల కారణం ఏంటి? అసలు ఎక్కడ మొదలయ్యాయి? కేంద్ర మంత్రి పదవి కోసం ఈ కొట్లాట మొదలైందా? తెలంగాణ బీజేపీ పేరు వింటే చాలు అధికార పార్టీపై పోరాటం కంటే సొంత పార్టీ నేతల మధ్య పోరాటమే ఇక్కడ ఎక్కువగా గుర్తొస్తుంది. ప్రత్యర్థులను విమర్శించటం రాజకీయంలో ఇది కామనే. కానీ తెలంగాణ బీజేపీ నేతల స్టైల్ మాత్రం వేరేగా ఉంది. ఇక్కడ శత్రువుల కంటే సొంత పార్టీ నేతలపైనే ఎక్కువగా విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అసలు ఇక్కడ కిషన్ రెడ్డి వ్యూహం ఏంటి? బండి సంజయ్ ఎందుకు బలయ్యారు? ఈటెల రాజేందర్ ఎంట్రీతో సమీకరణాలు ఏ రకంగా మారిపోయాయి? పవర్ పాలిటిక్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి అనేది ఎవ్వరికీ అర్థం కావటం లేదు. తెలంగాణ బీజేపీకి కిషన్ రెడ్డి ఒక పెద్ద దిక్కు. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగల నేత ఆయన. కానీ ఆయనపైనే పార్టీలో ఒక బలమైన విమర్శ ఉంది. అదేంటంటే కిషన్ రెడ్డి తన కింద ఎవ్వరిని ఎదగనివ్వరు, పాము చావదు కర్ర విరగదు అన్నట్టుగా సాగే ఆయన రాజకీయ శైలిపై కేడర్లో అసహనం అయితే ఉంది. తెలంగాణ వచ్చిన కొత్తలో బీజేపీకి కాస్త పట్టు దొరికిన మాట వాస్తవమే. అయినా అది గ్రౌండ్ లెవెల్లో ఓట్లుగా మలుచుకోవడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారనే టాక్ గట్టిగా నడిచింది. సరిగ్గా ఇక్కడే ఒక ఫైర్ బ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే బండి సంజయ్. బీజేపీకి తెలంగాణలో జవసత్వాలు పోసింది కూడా బండి సంజయ్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్యకర్తల్లో ఒక కొత్త జోష్ అనేది కనిపించింది. ఓవైపు హిందుత్వ నినాదం, ఆక్రోశం రెండు కలగలిపి గ్రామ గ్రామానికి బీజేపీని తీసుకెళ్లారు బండి సంజయ్. ఫలితంగా లాస్ట్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ రికార్డు సీట్లు సాధించగలిగింది. మరి అంత ఊపు మీద ఉన్న నేతను అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఎందుకు తప్పించింది అధిష్టానం? దీని వెనుక కిషన్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. బండి సంజయ్ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవడానికే కిషన్ రెడ్డి ఈ స్కెచ్ వేశారని అప్పట్లో ఒక చర్చ కూడా నడిచింది, అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఫలితం ఏమైంది? అసెంబ్లీలో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఈ గొడవలు చాలవన్నట్లుగా మధ్యలో బీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ ఎంట్రీ ఇచ్చారు. ఈటెల రాజేందర్ రాకను బీజేపీలో పాత నేతలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆయన రాగానే బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న అప్పర్ క్లాస్ సామాజిక వర్గం ఈటెలపై గుర్రుగా ఉంది. ఇక బండి సంజయ్, ఈటెల మధ్య విభేదాలైతే బహిరంగ రహస్యమే. ఈటెల మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారు అంటూ బండి సంజయ్ వర్గం ప్రచారం చేయటం, దానికి ఈటెల కౌంటర్లు ఇవ్వడం పార్టీ పరువును ఒక్కసారిగా బజారుకి ఇచ్చేసింది. ఈ గొడవలు చాలవన్నట్టుగా సీన్లోకి బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఎంట్రీ ఇచ్చారు. తనపై బీజేపీ రాజ్యసభ ఎంపీ సీనియర్ నేత లక్ష్మణ్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు అని చెప్పి ఎంపీ బాంబు పేల్చారు. అరవింద్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అసభ్య పదజాలం వాడుతున్నారని లక్ష్మణ్ కంప్లైంట్ చేశారట. దీనిపై అరవింద్ తనదైన శైలిలో స్పందిస్తూ, నా మీద ఫిర్యాదులు చేయడానికి లక్ష్మణ్కి అంత ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించారు. సరే, అరవింద్ అంతటితో ఆగారా? లేదు లేదు. గతంలో లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి రికార్డులన్నీ తీసి విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. 2004 నుంచి తెలంగాణలో 5 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 1120 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలవగలిగింది అని గుర్తు చేశారు అరవింద్. ఈ వివరాలు గూగుల్లో చూసినా ఎవరికైనా తెలుస్తాయని కూడా ఎద్దేవా చేశారు ఆయన. పార్టీ పరిస్థితి అంత దారుణంగా ఉన్నప్పుడు ఈ రకంగా లేఖలు రాసి అధిష్టానానికి పరిస్థితిని ఎందుకు వివరించలేకపోయారు? అప్పుడు స్టేషనరీ సరిపోలేదా అంటూ లక్ష్మణ్ మీద నిప్పులు చెరిగారు. అనవసరంగా లేఖలు రాసి స్టేషనరీ దండగ చేయొద్దని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు అరవింద్. మరోవైపు ఈ ఆరోపణలపై లక్ష్మణ్ స్పందన కూడా ఆసక్తికరంగా సాగింది. తాను పార్టీలో లేఖల సంస్కృతిని ప్రోత్సహించనని ఆయన స్పష్టం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేశానన్న వార్తల్లో ఎక్కడా నిజం లేదని, కేవలం సిఎస్ఆర్ నిధుల కోసం మాత్రమే తాను లేఖలు రాశానని క్లారిటీ ఇచ్చారు లక్ష్మణ్.
అయితే పార్టీ లోపల మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అరవింద్‌తో పాటుగా మరికొందరు ఎంపీలు కూడా ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ గొడవలకు అసలు కారణం అనేది వేరే ఉందని పార్టీ కార్యకర్తల్లో జోరుగా ఒక చర్చ అయితే నడుస్తోంది. త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతోందని సమాచారం. తెలంగాణ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉండడంతో ఆ రేసు కోసం, అంటే ఆ రేసులో ఉన్న నేతలు ఒకరిని ఒకరు తొక్కేయడానికి ఈ లేఖల అస్త్రాలు వాడుతున్నారనేది టాక్. ఒకరి ప్రతిష్టను మరొకరు దెబ్బతీస్తే గనక మంత్రి పదవి తమకే దక్కుతుందనే ప్లాన్తో ఈ ఫిర్యాదుల పర్వం నడుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి అసలు తెలంగాణ బీజేపీలో ఎప్పుడూ లేనిది ముఠా తగాదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఎదుర్కోవాల్సిన తరుణం. ఇక్కడ సొంత పార్టీ నేతలే ఇలా వీధికెక్కడం కేడర్ను ఒకంత అయోమయానికి గురిచేస్తోందని చెప్పాలి. మరి ఈ లేఖల యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? అధిష్టానం ఎవరిపై యాక్షన్ తీసుకుంటుంది? క్యాబినెట్ బెర్త్ ఎవరిని వరిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.